Morning, all of you. Good morning, Hello. sir. Good morning, sir. Good morning, bhai. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. వీడియో 1-2 సార్లు చూడండి, నిదానంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో నిన్నటి క్లాస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం, సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్, ఓకే, సో ఏ విధంగా చేయాలి అని టాలీ ప్రైమ్ 6.0లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేసి మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే క్లాస్ లో మనకి ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ మనము వర్క్ చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. సో కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా టాలీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కానివ్వండి, భయపడాల్సిన అవసరమే ఉండదు. చాలా సింపుల్ గా ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. జస్ట్ ఆ టర్మినాలజీ వొకాబులరీకి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు. అంతకు మించి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ జస్ట్ టర్మినాలజీ వొకాబులరీ తెలుగులో మీనింగ్ చాలు. క్యాపిటల్ తెలుగులో మీనింగ్ ఏంటి, డ్రాయింగ్స్ తెలుగులో మీనింగ్ ఏంటి, పర్చేజ్ తెలుగులో మీనింగ్ ఏంటి, ఓకే, మనకి సేల్స్ తెలుగులో మీనింగ్ ఏంటి, పెయిడ్ అంటే ఏంటి, రిసీవ్డ్ అంటే ఏంటి, అంతే. ఆ పదాలను కరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళడం, లేదంటే బయట నుంచి మన బిజినెస్ లోకి డబ్బులు రావడం. మన అనే ఫీలింగ్ తో నువ్వు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మన అనే ఫీలింగ్ తో, అవుటర్స్ గురించి ఆలోచించకుండా, నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది అనేది మాత్రమే మీరు ఆలోచించాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది ఒక సంస్థ. 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వన్స్ ఒకసారి టాలీలో మనం కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఈ కామన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నిన్న మీరు చేసిన 3 ప్రాబ్లమ్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు, ఓకే, రెంట్, శాలరీస్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ బయటికి కనపడేటివి. అలా కనిపించకోకుండా మనం గ్రూప్స్ సెటప్ చేస్తాం. గ్రూప్స్ సెటప్ చేయడం అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు రెంట్, శాలరీస్, టెలిబిల్ ఇవన్నీ బయటికి కనిపించకుండా అక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ అని కనిపించాయి. ఓకే. ఆ సెటప్ ఎలా చేయాలి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్ లో ఉంటుంది. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగా మీకు ఉపయోగపడతాయి. ఓకే. ఎందుకంటే అన్ని రకాల స్టైల్స్, అన్ని రకాల ఫార్మాట్స్ మీరు నేర్చుకున్న తర్వాత రియల్ టైంలో నా అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. సో చూడండి, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను, లేటెస్ట్ వర్షన్. ఓకే. కంపెనీ పేరు విజ్డమ్. మార్చ్ 24, ఆంధ్రప్రదేశ్. ఇలా ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ షార్ట్ కట్ కి, అంటే ఆ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, ఇది F11 ఫీచర్ స్క్రీన్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టి రిమైనింగ్ నో పెట్టు. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్, ఈ స్క్రీన్ కూడా సేవ్ అవుతుంది.
అప్పుడు మనం లోపలికి వచ్చేసాం గేట్‌వే ఆఫ్ ట్రయల్‌లోకి. యాహ్! సో, ఇక్కడ మీరేం చేస్తారంటే మనకి కావాలంటే గ్రూప్స్ చెక్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అండర్‌లో చూడండి 28 గ్రూప్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అండర్‌లో 28 గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెడ్జెస్ చూడండి. లెఫ్ట్ సైడ్ అండర్‌లో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ మీకు కనపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఓజర్ టైప్స్ లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ అండర్‌లో చూడండి 24 ఓజర్ టైప్ కేస్. ఇవి డిఫైన్డ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. మళ్ళీ గేట్‌వే ఆఫ్ ట్రయల్‌లోకి రండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 గ్రూప్స్ ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసుకుంటాం. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్‌కమ్స్. క్రియేట్‌లోకి వెళ్ళండి. తర్వాత గ్రూప్‌లోకి వెళ్ళండి. నిన్న లెడ్జర్‌లోకి వెళ్లారు. ఈరోజు ఫస్ట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. ఓకే. సో, ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనం కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ ఆ! కాలేజ్ ఎక్స్‌పెన్సెస్‌లో మనం ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సేమ్. నెక్స్ట్ కాలేజ్ ఇన్‌కమ్స్. అందులో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. స్కూల్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. తర్వాత ఫుల్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్. ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. 4 గ్రూప్స్ చేసుకోవాలి. 2 ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, 2 ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఈ 4 గ్రూప్‌లు ఎక్కడ పోయి యాడ్ అవుతాయి? ఆ 28 గ్రూప్స్ ఉన్నాయి కదా! అక్కడ పోయి యాడ్ అవుతాయి. ఓకే. కావాలంటే చెక్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్. వచ్చాయి అక్కడ. ఇప్పుడు చూడండి 32 ఉన్నాయి. ముందు 28 ఉన్నాయి. ఇప్పుడు 32 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్‌లోకి వెళ్ళండి. సో, ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్‌కి క్యాపిటలే తీసుకోవాలి. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ సాలరీస్. సిఈ. ఇప్పుడు మీరు చూడండి. సాలరీస్ అండ్ సిఈలో చూస్తే ఇప్పుడు కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. ఏ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్ సెపరేట్. కానీ పదాలు మాత్రం సేమ్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ ఏ బిజినెస్‌కి ఏ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఆ డిపార్ట్‌మెంట్ మనం పక్కన యాడ్ చేసుకోవాలి. ఒక 2 వర్డ్స్. సాలరీస్ సిఈ అంటే అది కాలేజ్ ఎక్స్‌పెన్స్ అని. సాలరీస్ ఎస్ఈ అంటే అది స్కూల్ ఎక్స్‌పెన్సెస్ అని. అలా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి లైక్ ప్రతి కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ కామన్. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ఇవి కామన్‌గా ఉంటాయి. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది? ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. సో, అలా ఉన్నప్పుడు ఏ పర్ మంత్ ఎవరైనా నేను బిజినెస్ పెట్టినా, మీరు బిజినెస్ పెట్టినా ఏ
Yeah, good morning, all of you. Good morning, sir. Yeah, very good morning. I think లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ అయిపోయిందా లాస్ట్ క్లాసెస్ మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? లాస్ట్ క్లాసెస్ లో చేస్తున్నారా? వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. 1-2 సార్లు వినండి నిదానంగా. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా. సో ఫస్ట్ టైం చూస్తేనే ఎవరికి రావు, ముందే చెప్తున్నాను. కొత్త సబ్జెక్ట్, కొత్త టెర్మినాలజీ. ఒకవేళ నాన్ కామర్స్ వాళ్ళు ఉంటే ఫస్ట్ 3 days బేసిక్ క్లాసెస్ బాగా వినండి. తెలుగులో మీనింగ్ తెలుసుకోండి. రిపీటెడ్ గా చూడండి. ఓకే. 10 రోజుల వరకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది ఎవరికైనా. నీకైనా, నాకైనా, ఎవరికైనా కొత్త సబ్జెక్టులో ఎంటర్ అయినప్పుడు ఆ టెర్మినాలజీ, ఆ వొకాబులరీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ 1-2 సార్లు వినాలి. వింటేనే సబ్జెక్ట్ వస్తది. తర్వాత బై హ్యాండ్‌తో రాసుకోవాలి. మెటీరియల్‌లో సబ్జెక్ట్ అంతా ఉంటది. మెటీరియల్‌ని చదవాలి. ఓకే. సో నాకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఎవరికీ రాదు. సబ్జెక్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఆ సబ్జెక్టు లోకి మనం ఎంటర్ అవ్వాలి. లీనమైపోవాలి. ఓకే. డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్ అంటే ఏంటి? ఓకే. గ్రూప్స్ లెడ్జర్స్ ఏంటి? వోచర్ టైప్ కీస్ ఏంటి అనేది 1-2 సార్లు చూడాలి. మెటీరియల్ చదవాలి. ఓకే. అన్నీ చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కాన్సంట్రేషన్ 3, 4 గంటలన్నా వాటి మీద కూర్చోవాలి. ఇమ్మీడియేట్‌గా 10 నిమిషాలకి, 20 నిమిషాలకు వచ్చేది కాదు ఏ సబ్జెక్ట్ అయినా. అది ముందే చెప్తున్నాను. అలా అనుకుంటే కొన్ని వేల మంది, కొన్ని వేల సాఫ్ట్‌వేర్స్ నేర్చుకుంటారు. అలా హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి సబ్జెక్ట్ వచ్చేస్తాయి. అలా కాదు కదా! ఓకే. ఒక 35 డేస్ గట్టిగా ఒక 35 డేస్ కూర్చుంటే ఎనఫ్. 3 అవర్స్, 4 అవర్స్. ఓకే. నెమ్మదిగానే అర్థం చేసుకోవాలి. మీనింగ్ అర్థం చేసుకోవాలి. తెలుగులో మీనింగ్ అర్థం చేసుకోవాలి. సో ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఓకే. సో లాస్ట్ క్లాసెస్‌లో మనము గ్రూప్స్, స్కూల్ అండ్ కాలేజ్ అకౌంటింగ్, సో తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ సంబంధించి మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. యాహ్! సో టుడే క్లాస్‌లో వచ్చేసి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే అర్థం ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్‌ని మనం ఇన్వెంటరీ అంటాం. అంటే పర్టిక్యులర్‌గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. అంటే లైక్ మొబైల్ బిజినెస్ కానీ, ఫర్నిచర్ బిజినెస్ కానీ, తర్వాత లైక్ ఇంకేమున్నాయి మనకి మెడికల్ స్టోర్ గానీ, ఎలక్ట్రికల్ షాప్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ పర్చేజ్ చేసి ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తారు. ఇక్కడ ఐటెమ్స్ అంటారు. క్వాంటిటీ అంటారు. ఓకేనా? స్టాక్ గ్రూప్స్ అంటారు. స్టాక్ కేటగరీస్ అంటారు. స్టాక్ ఐటెమ్స్ అంటారు. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అని కూడా పిలుస్తాం. లాస్ట్ క్లాసెస్‌లో మీరు డెబిట్, క్రెడిట్ చూసుంటారు పర్చేజ్, సేల్స్‌లో. ఇప్పుడు క్వాంటిటీ, రేట్, అమౌంట్ అనే ఫీల్డ్ యాడ్ అవుతాయి. ఎందుకు అంటే రేపు ఐటెమ్స్ మీరు ఎంటర్ చేయాలంటే ఇన్వెంటరీకి సంబంధించి డెబిట్, క్రెడిట్ అంటే ఏదైతే ఉంటుందో అది కాకుండా ఇప్పుడు క్వాంటిటీ, రేట్, అమౌంట్‌తో ఐటెమ్స్‌ని మీరు మ్యాప్ చేస్తారు. టాలీ ప్రైమ్ 6.0. ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అది కూడా మీరు గమనించాలి. వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఎలా ఎంటర్ చేయాలనేది టుడే క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. యాహ్! డియర్ గైస్, ఇది నా సెకండ్ ఛానల్ అండి. టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఓకే. టాలీ లోకేష్‌తో పాటు ఇది కూడా రన్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఈరోజు చూస్తున్నట్లయితే దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి. ఓకే. మరిన్ని మోర్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్ ద్వారా కూడా నేను ఇస్తూ ఉంటాను. ఓకే. టాలీ లోకేష్ అనేది ఫస్ట్ ఛానల్. ఇది సెకండ్ ఛానల్. ఎస్ఏపి టాలీ
అడ్వాన్స్డ్ ఎక్సెల్ అన్ని కూడా దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. సైడ్లో F3కి వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ నేను ఏం చేస్తున్నానో గమనించండి. నేను తెలుగులోనే చెప్తున్నాను, తమిళ్, హిందీలో, ఇంగ్లీష్లో అని చెప్పట్లేదు. వాల్యూ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళి ఏమి చేస్తున్నా అన్నది అబ్జర్వ్ చేయండి. క్రియేట్ కంపెనీ. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఒక కంపెనీని క్రియేషన్ చేసుకుంటాం. సో ప్రాబ్లం నెంబర్ 7 చూడండి, ఆర్కే మొబైల్ స్టోర్. ఫస్ట్ ఏం చేస్తున్నాం, టాలీ ఓపెన్ చేసి కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. ఆర్కే మొబైల్ స్టోర్, మార్చ్ 28 స్టేట్ తీసుకుంటున్నాను. సెకండ్ స్టెప్ ఏంటి, స్టేట్ తీసుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేయండి. ఇంకా రిమైనింగ్ మనకి అవసరం లేదు. లాస్ట్ వరకు ఎంటర్ 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 ఇచ్చారు. యాక్సెప్టర్లో ఎస్ అయిపోయిందా. ఇప్పుడు ఇది F11 ఫీచర్స్ అంటాం. సో నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ వేసి పెట్టారు. ఈరోజు సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. రిమైనింగ్ వాటితో అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నిన్నటి వరకు ఈ ఆప్షన్ ఒక్కటే పెట్టారు. ఈ రోజు నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యారు కదా, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాము. ఓకే, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టుకోవాలి ఈ రోజు నుంచి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్ లో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెగ్యులర్ లాగా. 28 గ్రూప్స్, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కేసు 24. ఇప్పుడు క్రియేట్ లేక వెళ్ళండి. చూడండి, నిన్నటి వరకు అకౌంటింగ్ మాస్టర్స్ ఇవి మాత్రమే ఉండేటివి. ఇప్పుడు చూడండి, కొత్తగా ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే F11 లో నువ్వు 2 ఆప్షన్స్ వేసి పెట్టావు కదా, ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ వేసి పెట్టారు. ఈ 2 ఆప్షన్స్ వేసి పెడితే అవి బయటకు వస్తాయి. ఒకవేళ నో పెట్టారనుకోండి, కంట్రోల్ ఏ, సేవ్, క్రియేట్, వెళ్ళిపోయిన చూడండి, కనిపించలేదు ఇక్కడ. అదే వేసి పెడితే కనపడుతుంది. కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, అలాగా F11 లో ఎస్ పెడితే కనపడతాయి, నో పెడితే కనిపించవు. ఇప్పుడు మనకి లెడ్జర్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో ఇన్వెంటరీలో మనకి లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీ క్రియేషన్. సెకండ్ స్టెప్ ఏంటి, లెడ్జర్ క్రియేషన్. క్యాపిటల్, SBI బ్యాంక్, పర్చేజ్, బాలు మొబైల్ స్టోర్. ఇది ఒక మొబైల్ స్టోర్. ఇక్కడ 3 రకాల ఐటమ్స్ ని మనం పర్చేజ్ చేస్తున్నాం, మొబైల్స్, ఎయిర్ డోబ్స్, పెన్ డ్రైవ్స్. అంటే ఇక్కడ వివో, నోకియా, ఓపో ఇవి ఐటమ్స్ అంటాం. ఈ మొబైల్స్, ఎయిర్ డోబ్స్, పెన్ డ్రైవ్స్ ఇవి గ్రూప్స్ అంటాం. ఈ క్వాంటిటీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని మనము యూనిట్స్ అంటాం. మనం పర్చేజ్ చేసేటప్పుడు నెంబర్స్ పర్చేజ్ చేస్తాం, పీసెస్, ప్యాకెట్స్, బ్యాగ్స్, బాక్సెస్, కేజీస్, డజన్స్, ఇలా చాలా పర్చేజ్ చేస్తాం. తర్వాత సేల్స్ టు కమాల్ మొబైల్ స్టోర్. సేల్స్ కు సేల్స్ తీసుకోవాలి, కమాల్ కి మొబైల్ స్టోర్ తీసుకోవాలి. దాని అందరిలో ఏం తీసుకోవాలని చూద్దాం. తర్వాత టాలీ సాఫ్ట్వేర్, తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్, తర్వాత కమాల్ మొబైల్ స్టోర్, తర్వాత రెంట్. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ లెడ్జెస్ ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఐటమ్స్ వరకు వెళ్దాం. ఫస్ట్ క్యాపిటల్
నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్. salary creditors. Next సేల్స్ అకౌంట్స్. వితౌట్ జిఎస్టి ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. వితౌట్ జిఎస్టి ప్రాబ్లమ్స్. కమాల్ మొబైల్ స్టోర్. తండ్రి డెప్టార్స్. తర్వాత టాలీ సాఫ్ట్వేర్. రిసోర్సెస్. తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్. సన్రీ క్రియేటర్స్. తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనము మెడ్జెస్ అన్ని చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఐటమ్స్ లోకి వెళ్ళాలి. ఇంతవరకు మీకు తెలుసు కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి. ఓకే, మీకు తెలుసు. ఈ రోజు ఏంటి కొత్తగా ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది యూనిట్స్ మనం చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తున్నాం? ఇన్వాయిస్ అంటే నెంబర్స్. ఇప్పుడు మొబైల్స్ ని నెంబర్స్ లో కొలుస్తారా, బాక్స్ లో కొలుస్తారా, పీసెస్ లో కొలుస్తారమ్మా? మొబైల్స్ ని ఎలా కొలుస్తారు చెప్పండి? నెంబర్స్. ఓకే, యాపిల్స్ ని ఎలా కొలుస్తారు? కేజెస్ లోనా, డజన్స్ లోనా, పీసెస్ లోనా, నెంబర్స్ లోనా? యాపిల్స్ కేజెస్ లో కొలుస్తారు. ఇప్పుడు బనానాస్ ని ఎలా కొలుస్తారు? లైక్ డజన్స్ లోనా, కేజీస్ లోనా, ప్యాకెట్స్ లోనా, పీసెస్ లోనా, బాటిల్స్ లోనా? ఎలా కొలుస్తారు? డజన్స్ లో కొలుస్తారు. సో తర్వాత షర్ట్స్ కానీ, ఫ్యాంట్స్ కానీ, ఏవైనా అప్పారల్ అంటే బట్టలు పీసెస్ లో కొలుస్తారా, ప్యాకెట్స్ లో కొలుస్తారా, బాటిల్స్ లో కొలుస్తారా, కేజెస్ లో కొలుస్తారా? ఎలా కొలుస్తారు? శారీస్ కానీ ఏవైనా కూడా క్వాంటిటీ ఎలా కొలుస్తారు? పీసెస్ లో కొలుస్తారు. ఇప్పుడు మిల్క్ ఉన్నాయి, మిల్క్ బాటిల్స్ లో కొలుస్తారా, ప్యాకెట్లు కొలుస్తారా? మిల్క్ ప్యాకెట్స్ లో కొలుస్తారు. సో అట్లా పర్టికులర్ గా ఐటమ్స్ కి వేటిని ఎలా కొలవాలనేది కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. దాని ప్రకారంగానే వాటిని మనం పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంలో ఒకటే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లంలో మిగతాటి కూడా ఉంటాయి. కాబట్టి ఏంటిని చూపిస్తున్నాను. పీకే అంటే ప్యాకెట్స్. మనం ఇక్కడ ఫుల్ ఫామ్ రాసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీలోకి వచ్చినప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్ గా ఉంటాయి. డీజెడ్ అంటే డజన్స్. నెక్స్ట్ కేజీ అంటే కిలోగ్రామ్స్. ఒకటే ఉంది దీంట్లో, నేను ఇంకా కొన్ని రాస్తున్నాను. తర్వాత బిఎక్స్ అంటే బాక్సెస్. పీజీ అంటే బ్యాగ్స్. ఇలా యూనిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో పర్టికులర్గా ఇచ్చాడు కాబట్టి చేసుకున్నాం.
మొబైల్స్, ఎయిర్డోవ్స్, పెన్ డ్రైవ్స్. వీటిని స్టాక్ గ్రూప్స్ అంటాం. ఎలా చెప్తాం సార్ ఇలా స్టాక్ గ్రూప్స్ అంటే, ఈ ఐటమ్స్ కు పైన ఉంటాయి అవి. అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. మొబైల్స్, ఎయిర్డోవ్స్, పెన్ డ్రైవ్స్, ఇలా స్టాక్ గ్రూప్స్ చేసుకోవాలి. కేటగిరీస్ లేవు ఈ ప్రాబ్లంలో, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి, తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఇలా ఉంటుందండి ఐటెం క్రియేషన్ బాక్స్. ఓకే, ఫస్ట్ ఐటెం ఏముందండి ఇక్కడ? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడికి వస్తాయి. వివో ఏ గ్రూప్ సంబంధించింది? మొబైల్. ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నాం? నెంబర్స్. అవి కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. మీరు బయట చేశారు కదా, అవి ఈ ప్లేస్ లోకి వస్తాయి. బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు. F2 వెళ్ళి అది నో పెట్టండి, డిస్టర్బ్ చేయకుండా. నెక్స్ట్ నోకియా. మొబైల్స్, నంబర్స్. నెక్స్ట్ ఓపో. మొబైల్స్, నంబర్స్. పోర్ట్. బోట్ ఏ దాని కింద ఉన్నాయి? ఎయిర్ డ్రాప్స్ కింద ఉన్నాయి. ఎయిర్ డ్రాప్స్. నంబర్స్. తర్వాత JBL. నాయిస్. నెక్స్ట్ HP. పెన్ డ్రైవ్స్. SanDisk. సామ్సంగ్. ఇలా ఈ విధంగా 1000 ఐటమ్స్ ఉన్నా కూడా ఏ దాని కింద ఏ బండర్ వస్తాయి అనేది తీసుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఎస్కేప్. మీరు చేసింటే అన్ని చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి అన్ని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మాడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. ఆల్టర్లోనే ఉంటాయి. వచ్చేస్తే వెళ్దాం. రిసిప్ట్. క్యాపిటల్ 15 lakhs. క్యాష్. నెక్స్ట్ కాంట్రా 5 lakhs. డినామినేషన్స్ కూడా చూపిస్తాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పర్చేజ్లోకి వెళ్తున్నాను. ఫార్మాట్ మారిందా? నిన్నటి వరకు డెబిట్ క్రెడిట్ వచ్చింది. ఈరోజు నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, పార్టీ నేమ్, పర్చేజ్ లెడ్జర్ ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఓకే, పార్టీ అకౌంట్ నేమ్ మీరు చేసిన లెడ్జర్స్ ఇక్కడ వచ్చేస్తుంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు బాలు మొబైల్ స్టోర్. కన్సైన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఎన్నో పెట్టేద్దాం. పర్చేజ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? వివో. మీరు చేసిన ఐటమ్స్ ఇక్కడ వచ్చేసే అన్ని కూడా చూడండి. వివో. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 15,000. అంటే ఒక్కొక్కటి 15,000 మా. ఓకే, కొందరికి బాక్స్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. డైరెక్ట్ గా క్వాంటిటీ దగ్గరికి కర్సర్ వస్తుంది. ఓకే, క్వాంటిటీ రేట్.
అక్కడ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నోకియా 50-20,000. ఓపో 50-25,000. ఒకే పర్సన్ దగ్గర ఐటమ్స్ అన్ని కొంటున్నారు. బోట్ 30-300. JBL 40-100. Nice 50-1,000. HP 20-600. Samsung 80-800. సో టోటల్గా బాలు మొబైల్ స్టోర్ నుంచి 32,51,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. 32,51,000 సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మీరు పర్చేజ్ చేశారో అవే ఐటమ్స్ ని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. పైన ఒకటి కింద ఒకటి ఉండవు. గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ ఏవైతే పర్చేజ్ చేస్తాయో అవే సేల్స్ చేస్తాయి. పైన వేరు కింద వేరు ఉండవు. గుర్తుపెట్టుకోండి. సేల్స్ టు కమాల్ మొబైల్ స్టోర్. F8కి వెళ్ళండి. ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్ తీసుకోండి. సేల్స్ నుంచి వివో, యాక్చువల్గా వివో మీ దగ్గర 50 ఉన్నాయి కానీ ఎన్ని సేల్ చేస్తున్నారు? 30. రేట్ ఎంత? 20,000. నెక్స్ట్ నోకియా 20-25,000. SanDisk 40,000. Boat 32,000. JBL 20,000. Nice 25, 400. సో ఇలాగా మనం సేల్ చేస్తాం. 12,50,000కి మనం సేల్ చేయడం జరిగింది. ఓకే, సేవ్ చేద్దాం. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? టాలీ సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేస్తున్నాం. F7 అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ పేమెంట్. వాళ్ళు మొబైల్ కి 32 lakhs మనం ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం? 2 lakhs ఇచ్చినాం. క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ కమాల్ మొబైల్ స్టోర్ 1 lakh రిసిప్ట్. కమాల్ మొబైల్ స్టోర్ 12 lakhs మనం సేల్ చేసాం. వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు? 1 lakh ఇచ్చారు. తర్వాత పేమెంట్, రెంట్ 26,000. క్యాష్. ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. డే బుక్ లో వెళ్తే
మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్ చేసింటే వాటిని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ 2,70,000. 2,70,000. Escape, balance sheet, assets and liabilities, stock summary, alt F1 expand, తర్వాత F12 configure, show goods inverses, show goods outwards, show goods inverse, show goods outwards అంటారు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో JBL 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, నాయిస్ 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 30 ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసాం, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, అలాగే పెండింగ్ ఉన్నాయి. టోటల్గా ఇన్వర్ట్స్ అంటే పర్చేజ్ వాల్యూ ఇక్కడ 32,51,000 ఉంది. అవుట్వర్డ్స్ వాల్యూ సేల్స్ 12,50,000 ఉంది. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఐటమ్స్ వాల్యూస్ 22,97,000 ఉంది. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. అసెట్స్, లయబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి లాస్ట్లో. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ మంత్ వైజ్గా చూడండి. కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సేల్స్ రిజిస్టర్ చూడండి, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, ఇలా ఈ విధంగా డిస్ప్లేలో వెళ్తే స్టాటిస్టిక్స్లో వెళ్తే ఏ వోచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయని కూడా చూస్తుంది. పేమెంట్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 2 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది, 1 ఉంది. మీరు ఎక్స్ట్రాగా ఏవైతే యాడ్ చేసి ఉంటారో అవి ఇక్కడికి వస్తాయి. 28 గ్రూప్స్ కామన్గా ఉన్నాయి. లెడ్జెస్ యాక్చువల్గా 2 ఉంటాయి, మనం మిగతా 9 యాడ్ చేసాం. స్టాక్ గ్రూప్స్ 3 యాడ్ చేసాం. స్టాక్ ఐటమ్స్ 9 యాడ్ చేసాం. వోచర్ టైప్స్ 24 ఉన్నాయి. యూనిట్స్ 6 ఉన్నాయి. కరెన్సీ 1 ఉన్నాయి. ఇవి స్టాటిస్టిక్స్ అంటాం. స్టాటిస్టిక్స్. ఓకే, ఐటమ్ వైజ్గా చూడాలంటే ఇలా చూసుకోవచ్చు. ఐటమ్ వైజ్గా రిపోర్ట్స్, ఇన్వర్ట్స్, అవుట్వర్డ్స్ చూడండి. ఇన్వెంటరీ బుక్స్లో ఉంటాయి చూడండి. ఇక్కడ రెడ్లో ఒకటి ఉంది, నార్మల్లో ఒకటి ఉంది. రెడ్లో ఉన్నట్టు పర్చేజ్, బ్లూలో ఉన్నట్టు సేల్స్. ఇన్వెంటరీ బుక్స్ అంటారు. ఓకే, ఇది ఇన్వెంటరీ అంటాం. దీన్ని మనం ఇన్వెంటరీ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ అయ్యాయంటే మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ ఇవి స్టాక్ కేటగిరీస్ అంటారు. ఇక్కడ సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్ ఇవన్నీ కూడా కేటగిరీస్. ఈ జనరల్ ఐటమ్స్, మెడిసిన్ అనేది స్టాక్ గ్రూప్ అవుతాయి. మిగతాటివన్నీ ఉన్నాయి కదా ఇవి. ఇక్కడ బాక్సెస్ అంటే క్వాంటిటీ, పీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఇవన్నీ ఐటమ్స్. మొత్తం 20 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర పర్చేజ్ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎలా చేయాలో చూపించాను. కేటగిరీస్ ఒక్కటి దీంట్లో ఎక్స్ట్రా వస్తుంది. జస్ట్ ఒకటి చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్. మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి చేసుకోవాలి. ఇది జనరల్ ఐటమ్స్. బ్యాక్ వెళ్ళండి.
నెక్స్ట్ స్టాక్ కేటగిరీలోకి వెళ్ళాలి. స్టాక్ కేటగిరీలో ఏమున్నాయి? ఫస్ట్ పెయిన్ కిల్లర్స్, తర్వాత యాంటీబయాటిక్స్, సో తర్వాత గ్లవ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సోప్స్, తర్వాత టూత్ పేస్ట్, తర్వాత షాంపూస్. ఇలా కేటగిరీ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మీకు యూనిట్స్ ముందే చేశాను కదా, తర్వాత మీరు మీ దానిలో చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్తున్నాం. మీరు ఫస్ట్ యూనిట్స్ చేసుకుని మళ్ళీ వీటిలోకి రండి. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? న్యూ స్లైడ్, సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు ఏ దాని కిందకి వస్తుంది? మెడిసిన్ కిందకి వస్తుంది. మెడిసిన్ కి అండర్ కి మధ్యలో ఏ ఆప్షన్ లేదు. ఇప్పుడు F12 కాన్ఫిగర్ వెళ్తే ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ వేసి పెడితే అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది కేటగిరీ. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మధ్యలో వచ్చిందా? ఓకే. నిమ్స్లైడ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది? పెయిన్ కిల్లర్ సంబంధించింది. సో పెయిన్ కిల్లర్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. ఇలా. సో గ్రూప్ ఒకటి వస్తుంది. ఆ గ్రూప్ కింద ఏ కేటగిరీ వస్తుంది, ఆ కేటగిరీలో యూనిట్స్ ఏమున్నాయి అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్. పెయిన్ కిల్లర్స్ బాక్సెస్. నెక్స్ట్ నేను జస్ట్ ఒకటి చూపిస్తున్నాను అంతే, మీ దాన్ని వేరే చేసుకోవాలి. మెడిసిన్స్. నెక్స్ట్ ఏముంది? యాంటీబయాటిక్స్. నెక్స్ట్ బాక్సెస్. బాక్స్. తర్వాత జింటస్. సిరప్స్. బాటిల్స్. నేను బాటిల్స్ చేయలేదు, మర్చిపోయాను. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలి? క్రియేట్. డైరెక్ట్ గా యూనిట్ లోకి వెళ్ళిపోతుంది. పీటీ బాటిల్స్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. చూసారా? ఆన్ ద స్పాట్ సేవ్ అయిపోయింది. బాటిల్స్. నెక్స్ట్ పియర్స్. ఇప్పుడు జనరల్ ఐటమ్స్ తీసుకోండి. కేటగిరీ ఏముంది? సోప్స్ ఉంది. సోప్స్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. నెక్స్ట్ సిబాకా. జనరల్ ఐటమ్స్, టూత్ పేస్ట్. యూనిట్స్ ఏమున్నాయి? ప్యాకెట్స్. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్. కేటగిరీ ఏంటి? షాంపూస్. యూనిట్స్ ఏమున్నాయి? పీసెస్. పీసెస్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్. ఇలా చేయొచ్చు. ఇలా ఈ విధంగా మనము ఐటమ్స్ అన్ని చేసుకుని వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి ఒకే పర్సన్ అండర్ లోనే ఈ 20 ఐటమ్స్ తీసుకోవాలి వరుసగా. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? సన్ ట్రేడర్స్ దగ్గర. ఇదాన్ని క్రియేట్ చేసుకొని మొత్తం 20 వరుసగా కిందికి ఇచ్చేయాలి ఇంతవరకు లాస్ట్. పర్చేజ్ చేసిన తర్వాత ఇవే ఐటమ్స్ ని సేల్స్ కూడా చేస్తాం. ఇద్దరు వ్యక్తులకి సేల్ చేస్తాం. ఒకరు యూనివర్సల్ ట్రేడర్స్, మరొకరు మూన్ ట్రేడర్స్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం.
తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు. రిసిప్ట్ అంటే యూనివర్సల్, పేమెంట్ అంటే ఇది. ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయొచ్చు పేమెంట్ లో. జస్ట్ చూడండి. ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000, rent 25,000, ఫ్యాక్టరీ ఆల్ టు సి. చూడండి, ఏదైనా కొత్తగా క్రియేషన్ చేయాలంటే ఆల్ టు సి, సి ఫర్ క్యాట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000, ఆల్ టు సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ సేవ్. ఇలా ఈ విధంగా మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ రేపటికి చేయాలి. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? No, sir. ఓకేనా? అది లైక్ టాలీ మెయిల్ సార్ చెప్పండి brother. సార్ ఇప్పుడు మనం ఒక కంపెనీ నుంచి కొన్ని ఐటమ్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ తీసుకోండి సార్. సామ్సంగ్ A75, జెడ్ ఫోల్డ్, ఇట్లా వీటిని వేరు వేరు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి సార్. ఆ ప్రాబ్లం ఎట్లా చేయాలి సార్? నెక్స్ట్ మెటీరియల్ వస్తుంది, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్. ఓకే, సార్ ఇప్పుడు ఇంకా మనం బేసిక్ లో ఉన్నాం. నెక్స్ట్ మెటీరియల్ వస్తాయి, అన్ని కవర్ అవుతాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా టాలీ నుంచి 7 లో జాయిన్ అవ్వాలని మెయిల్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మా. ఓకే, ఇంకా ఎవరైనా 7 కన్వర్ట్ అవ్వాలంటే అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. టైం ఉంది, 2 days టైం ఇస్తాను. ఓకేనా? ఓకే గైస్, బాయ్.